నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ని 3 ఇయర్స్గా రన్ చేస్తున్నాను. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ఆల్మోస్ట్ 1,45,000 అవర్స్ ఆఫ్ వాచ్ టైం కంప్లీట్ చేశాక ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆల్మోస్ట్ 2,500 సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు అండ్ ఆ ఛానల్ గ్రో అవ్వడం ఆగిపోయింది. సో ఇన్ని ఇయర్స్గా నేను చేసిన ఆ మిస్టేక్స్ నుంచి ఏదైతే నేర్చుకున్నానో ఈ వీడియోలో అవన్నీ నీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దట్ నువ్వు మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకుండా నీ ఛానల్ని ఫాస్ట్గా గ్రో చేసుకోవాలి. నువ్వు మాత్రమే కాదు, చాలా మంది కొత్త యూట్యూబర్స్ ఈ 4 మిస్టేక్స్ని అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇవి అందరూ చెప్పేలాగా సెట్టింగ్స్ మార్చడం, ట్యాగ్స్ యాడ్ చేయడం కాదు, యాక్చువల్ మిస్టేక్స్ దట్ 90% ఆఫ్ క్రియేటర్స్ మేక్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ 4 మిస్టేక్స్ నువ్వు ఎంత అవాయిడ్ చేస్తే అంత ఫాస్ట్గా నీ ఛానల్ని గ్రో చేసుకోవచ్చు. దీనిలో 4th వన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది ఎంత కామన్ అంటే ఖచ్చితంగా నువ్వు కూడా ఈ మిస్టేక్ని చేసే ఉంటావు. మిస్టేక్ నెంబర్ 1, సెలెక్టింగ్ రాంగ్ నీష్. 90% ఆఫ్ యూట్యూబర్స్ అసలు ఛానల్ ఎందుకు స్టార్ట్ చేస్తారంటే ఒకటి మనీ కోసం లేదా పాపులారిటీ కోసం. రిమైనింగ్ కొంతమంది ప్యాషన్ కోసం స్టార్ట్ చేస్తారు, బట్ అలాంటి వాళ్ళు చాలా తక్కువ. సో అందువల్ల చాలా మంది ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు రాంగ్ నీష్ సెలెక్ట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డబ్బులు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్న పెద్ద ఛానల్స్ని చూసి లైక్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆర్ తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ ఇలాంటి ఛానల్స్ చూసి వాళ్ళు కూడా టెక్ ఛానల్ స్టార్ట్ చేసేస్తారు. బట్ నిజానికి వాళ్ళకి టెక్నాలజీలో జీరో నాలెడ్జ్. సో నీష్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చేసే ఫస్ట్ మిస్టేక్ ఇదే, చూసింగ్ అండ్ అన్సూటబుల్ నీష్. ఏ టాపిక్ గురించి అయితే నీకు అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ లేదో ప్లీజ్ డోంట్ సెలెక్ట్ దట్ నీష్. ఎందుకంటే ఆల్రెడీ ఆ నీష్లో ఉన్న పెద్ద ఛానల్స్తో నువ్వు ఎప్పటికీ పోటీ పడలేవు అండ్ ఒకవేళ 1-2 వీడియోస్ వైరల్ అయినా కూడా కొత్త వీడియోస్ చేయడానికి నీకు ఐడియాస్ రావు. ఒకవేళ ఏవో ఒక ఐడియాస్ వచ్చినా నువ్వు ఆ వర్క్ని ఎంజాయ్ చేయలేవు. సో ఆల్వేస్ సెలెక్ట్ ఏ నీష్ దట్ సూట్స్ యూ. అసలు మనకి ఏది కరెక్ట్ నీషో తెలుసుకోవడం ఎలా? సింపుల్, ఒక పెన్ అండ్ పేపర్ తీసుకో, నీకు దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఆ టాపిక్స్ అన్ని లిస్ట్ రాయడం స్టార్ట్ చేయి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేకపోయినా ఏ టాపిక్స్ అయితే నీకు ఇంట్రెస్ట్ ఉంటాయో అవన్నీ లిస్ట్ రాయి. ఖచ్చితంగా నీకు ఒక 3-4 టాపిక్స్ అయితే గుర్తొస్తాయి. లైక్ పాటలు పాడడం ఇష్టమైతే కవర్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మూవీ రివ్యూ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, సైన్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాక్ట్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు, గేమ్స్ లో ఇంట్రెస్ట్ ఉంటే గేమింగ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే నీ ఎక్స్పెక్టేషన్స్ కూడా నీ నీష్ కి రిలేటెడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఫ్యూచర్లో 10 మిలియన్ ఆర్ 15 మిలియన్ సబ్స్క్రైబర్స్ అచీవ్ అవుదామని గోల్ ఉంటే చాలా తక్కువ ఆడియన్స్ ఉన్న నీష్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. మిస్టేక్ నెంబర్ 2, బ్యాడ్ ఆడియో. ఒక కొత్త యూట్యూబర్కి స్టార్టింగ్ డేస్లో చాలా వర్క్ తను ఒక్కడే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ రికార్డింగ్ వీడియోస్, లైటింగ్, ఆడియో, కెమెరా క్వాలిటీ, ఎడిటింగ్, ఇలా చాలా మేనేజ్ చేయాల్సి ఉంటుంది. నన్ను అడిగితే వీటిలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆడియో క్వాలిటీ. ఎందుకంటే ఆడియన్స్ ఎవరన్నా ఒక వీడియోని చూసేటప్పుడు దాంట్లో ఎడిటింగ్ కానీ వీడియో క్వాలిటీ కానీ పర్ఫెక్ట్గా లేకపోయినా అందులో యూస్ఫుల్ కంటెంట్ ఉందంటే మాత్రం వీడియో మొత్తం చూస్తారు. అదే ఫర్ సపోజ్ సేమ్ వీడియోలో పర్ఫెక్ట్ ఎడిటింగ్ అండ్ హై వీడియో క్వాలిటీ పెట్టి ఆడియో సరిగ్గా లేదంటే వీడియో స్టార్టింగ్లోనే క్లోజ్ చేసేస్తారు. సో నీ కాంటెంట్ ఎంత బాగున్నా ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ నువ్వు చేయాల్సింది హై క్వాలిటీ ఆడియోని రికార్డ్ చేయడం. బట్ బ్రో, నా దగ్గర మైక్ లేదు, నేను హై క్వాలిటీ ఆడియో ఎలా రికార్డ్ చేయగలుగుతాను? చాలా మంది మైక్ ఉంటేనే మంచి ఆడియో రికార్డ్ చేయొచ్చు అనుకుంటారు, బట్ రాంగ్. నేను కూడా నా ఫోన్లోనే ఆడియో రికార్డ్ చేస్తాను. స్టార్టింగ్ స్టేజెస్ లో మైక్ అంత అవసరం ఉండదు. చెప్పాలంటే వాయిస్ రికార్డింగ్ మీద సపరేట్ గా ఒక పెద్ద వీడియోనే చేయొచ్చు. బట్ ప్రస్తుతానికి సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ లేకుండా వాయిస్ రికార్డ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ నీ వార్డ్రోబ్ మొత్తం ఫుల్ గా క్లోత్స్ తో నింపేసి అక్కడ నిల్చొని రికార్డ్ చేసావంటే నీకు ఎక్కువ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఇది ఆడియో గురించి. ఒకవేళ నువ్వు నెక్స్ట్ చెప్పబోయే మిస్టేక్ చేసావంటే ఆడియన్స్ నీ వీడియో చూడడం స్టార్ట్ చేయకముందే నేను హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిస్టేక్ నెంబర్ 3, పోర్ బ్రాండింగ్. పోర్ బ్రాండింగ్ అంటే నేనేం నీ లోగో బాలేదనో, ఛానల్ బ్యానర్ బాలేదనో, ఛానల్ నేమ్ బాలేదనో చెప్పట్లేదు. ఎందుకంటే బాలేకపోవడం ఒక లెవెల్ వరకు ఓకే, బట్ మెయిన్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నువ్వు పెద్ద యూట్యూబర్స్ ని కాపీ కొట్టినావు. కొత్త యూట్యూబర్స్ కి ఏమనిపిస్తుందంటే మనం కూడా పెద్ద యూట్యూబర్స్ ని కాపీ కొడితే మనకు కూడా వాళ్ళలాగే వ్యూస్ వచ్చేస్తే వెరీ సింపుల్ అనిపిస్తుంది. బట్ రియాలిటీలో దీనికి ఆపోజిట్ అవుతుంది. ఆల్రెడీ నీది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కాంటెంట్ పెద్ద గ్రేట్ ఉండదు, సో వ్యూస్ కొంచెం తక్కువగానే వస్తాయి. దానికి పైగా నువ్వు లోగో స్టైల్, బ్యానర్ స్టైల్, థంబ్నెయిల్స్ ఇవన్నీ కాపీ కొట్టడం స్టార్ట్ చేసావంటే వచ్చే వ్యూస్ కూడా రావు. ఎందుకంటే ఆడియన్స్ నీ ప్రొఫైల్ విజిట్ చేసినప్పుడు చూడగానే నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది, వీడెవడో అన్ని కాపీ కొడుతున్నాడు అని. సో వీడియోస్ చూడరు అండ్ సబ్స్క్రైబ్ గురించి అయితే అసలు అడగాల్సిన అవసరం కూడా లేదు. సో ఒకవేళ నువ్వు మంచి కంటెంట్ క్రియేట్ చేసినా కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. సో నువ్వు కూడా ఎవరన్నా పెద్ద యూట్యూబర్ ని కాపీ కొడుతున్నావు అంటే ఫస్ట్ వెళ్ళి నీ బ్రాండింగ్ చేంజ్ చేసుకో. నెక్స్ట్ మిస్టేక్ ఎంత కామన్ అంటే నేను కూడా నా స్టార్టింగ్ స్టేజ్లో చేశాను, అందుకే నా ఫస్ట్ ఛానల్ ఫాస్ట్గా గ్రో అవ్వలేదు. మిస్టేక్ నెంబర్ 4, లెర్నింగ్ బట్ నాట్ అప్లయింగ్.
ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్త యూట్యూబర్కి వ్యూస్ రాకపోతే ఏం చేస్తారు? అందరిలానే యూట్యూబ్లోకి వచ్చి హౌ టు గెట్ మోర్ వ్యూస్, హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని సర్చ్ చేసి టిప్స్ వీడియోస్ చూస్తారు. అంతవరకు బాగానే ఉంది. బట్ ప్రాబ్లం ఏంటంటే చూసినవి లేదా నేర్చుకున్నవి ఇంప్లిమెంట్ చేయరు. చూసినంతసేపు ఓకే ఇలా చేస్తే వ్యూస్ వస్తాయా, అలా చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారా అని అనుకుంటారు తప్ప వాటిని పర్ఫెక్ట్గా వాళ్ళ వీడియోస్లో అప్లై చేయడం మాత్రం మర్చిపోతారు. సో మనల్ని మనం ప్రతి వీడియోతో ఇంప్రూవ్ చేసుకోకపోతే గ్రోత్ కనిపించడం చాలా కష్టం. సో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా హౌ టు గ్రో వ్యూస్ అనే వీడియో క్లిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించు, లాస్ట్ టైం నేను చూసిన వీడియోస్లో నేర్చుకున్న టిప్స్ని అప్లై చేశానా లేదా అని. ఒకవేళ చేయలేదంటే కొత్త వీడియో చూడక, అసలు ఆల్రెడీ నేర్చుకున్నవి ట్రై చేసి తర్వాత కొత్తవి నేర్చుకో. అప్పుడే నీ ఛానల్ గ్రో అవుతుంది. సో నువ్వు వీడియోని ఇక్కడ దాకా చూసావంటే కామెంట్స్లో యూట్యూబ్ ఇస్ ఫన్ అని కామెంట్ చేయి. నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.